ఇవాళ మా ఇంట్లోకి పాము వచ్చింది. నేను మా రూమ్లో పడుకొని ఉన్నా, మధ్య రూమ్లోకి వచ్చింది అన్నట్టు. అది వెనకకెళ్ళి వచ్చింది. ఆ 2 సంచుల మధ్యలో వచ్చిందట. నేను మంచి నిద్రలో ఉన్నా, మరి నాకు తెలియకపో మరి అసలు నాకు చెప్పనే లేడు. నేను పడుకొనే ఉన్నా, మరి ఫోన్లు చేసుకుంటా మాట్లాడుతుండు. అటే ఉన్నాడు మరి ల్యాప్టాప్ పట్టుకొని. అటు నుంచి వచ్చేది కనవలేదా. ఇటు సైడ్ డోర్ క్లోజ్ చేసి ఉంది, నేను పడుకున్నా. ఫస్ట్ మామయ్యకి వీలు కాదన్నాక ఆయన తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుండు. అయినా అది నీరుగట్ట అన్నాక నేను అప్పుడు లేచిన అన్నట్టు. అరాకికి బండెడు భయం అవుతుంది. దూరమే నిలిచినోడు. ఏగా నీరుగట్ట నేను కొడతా అని చప్పటిగా వెళ్ళిపోయిండు. ఆయనతో మళ్ళీ మామయ్యకి ఫోన్ చేసినాక మామయ్యనే వచ్చిండు లాస్ట్కి. వచ్చినాక కట్టె దొరకదు. ఇంత పొడు కప్పటికాయలు కొట్టే కట్టెని తీసుకొస్తే దాంతో కొట్టొస్తుందా? చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కానీ అది సామెతనే గానీ అసలు పెద్ద కర్రతో కొట్టనే రాదు. మళ్ళీ ఇంకో చిన్న కట్టె ఇరుసుకొచ్చినాక దాంతో కొట్టిండు. అప్పుడే మా మహా తెచ్చే టైం. అది ఈడికాడు కొడుకుడు భయం లేకుండా. చంపినాక ఏమైంది తాత పామా అనుకుంటుంది. అది చూస్తే నీరుగట్టనే గానీ గంట సేపు ఇల్లంతా ఆగమాగం చేసింది. మేము చిన్నప్పుడు పాములలో పెరిగినాం కానీ నాకు సచ్చేంత భయం. వారానికో పాము చంపుదు మేము. మళ్ళీ చిన్నవి కాదు, పెద్ద పెద్ద నాగుంబావులు, జేరుపోతులు, తెల్లగా లడ్డులుండు. చుట్టూ పరాటగా కూడా పెట్టి బెడ్ ఓపించినాక ఈ 2-3 ఏళ్ల నుంచి మొత్తానికి బంద్ అయినాయి లోపలికి వచ్చుడు. గాని మా అమ్మోళ్ళది గుణపెంకులు ఇల్లు అన్నట్టు. ఆ సల పొంట కూడా తిరుగు పెద్ద పెద్ద పాములు. వీటి ముందు ఇది ఎంత గాని అన్ని గానం చూసినా కూడా భయం అవుతుంది. ఎందుకు నీరుగట్ట ఏం చేస్తారు చెప్పురు, అయినా కూడా భయం అయింది. ఇదే నీరుగట్ట ఇదివరకు ఒకసారి బయట కనిపిస్తే మా మామయ్య చంపమంటే చంపలే. ఏగా నీరుగట్టని ఎందుకు చంపుతుంది అని ఊకున్నాడు. దానికి ఇలా మూడింది మళ్ళీ. సరే గానీ మీరు పాములంటే భయపడతారా, ధైర్యంగా కొడతారా? కామెంట్ చేయరు.